స్టార్టింగ్ కదా అంత మామూలుగా ఉండదు అయితే మర్చిపోయాను. రణస్థలం కొరియోగ్రాఫర్ మన సంజయ్ గారు. ఎస్ హార్ట్లీ వెల్కమ్. బాయ్స్ వెల్కమ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఎంజే సంజయ్కి. నేను యాక్చువల్గా ఫస్ట్ డ్యాన్స్ నేర్చుకున్నది మా ఓన్ టాలెంట్ అండి. నేను ఫస్ట్ నుంచే డాన్సర్ కావదామని చిన్నప్పటి నుంచి నా కోరిక. సో నేను ఇంట్లో నుంచి ఇప్పటికి 12 సంవత్సరాలు అవుతుందండి. నేను నాకు 15 ఇయర్స్ 13 ఇయర్స్ ఉన్నప్పుడే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి అలా డాన్స్ స్కూల్ చూసి బయట నేర్చుకొని ఇంకా క్లాసెస్ చెప్పడం జరగడం నేను అనేది చాలా చేశాను అనమాట. సో నేను అలాగే నాకు ఫస్ట్ నుంచి కూడా రియాలిటీ షోలో ఒక డ్యాన్సర్గా, ఒక కొరియోగ్రాఫర్గా అవ్వాలని, అందరిలో నాకు పేరు తెచ్చుకోవాలని ఫస్ట్ నుంచే నాకు తపన, ఆవేదన. నేను ఇలా అవ్వాలి, ఇలా చేయాలి అని నాకు మెగాస్టార్ చిరంజీవి సార్ వీడియోస్ చూసి నాకు చిన్నప్పటి నుంచే ఒక కళగా మిగిలిపోవడం వలన నేను ఒక పెద్ద డ్యాన్సర్ అయ్యి ఒక మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలని నా డ్రీమ్. సో నేను అలాగే హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ నేను రియాలిటీ షోలో డీలో సైడ్ డ్యాన్సర్గా చేసి నాకు ఒక మాస్టర్ పరిచయం అయినారు. ఆయన పేరు గున్ని మాస్టర్. ఆయన దగ్గర నేను 4 ఇయర్స్ అసిస్టెంట్గా చేశాను. నాకు ముందే ఓన్గా డ్యాన్స్ నేర్చుకున్నాను. ఓన్గా డ్యాన్స్ నేర్చుకున్న తర్వాతనే గున్ని మాస్టర్ పరిచయం అయ్యారు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర అసిస్టెంట్గా చేసి ఇలా అందరికీ పరిచయం అయ్యి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఆ తర్వాతనే నేను ఇంకా డాన్సర్గా చాలా మాస్టర్ దగ్గర చేశాను. అండ్ కన్సిస్టెన్సీ దగ్గర సైడ్ డాన్సర్గా చేశాను. సో నా డ్రీమ్ అదే అండి. నా ప్లాట్ఫామ్ ఎప్పుడైనా కానీ డి ప్లాట్ఫామ్ మీద నేను మాస్టర్గా కనిపించాలని నా డ్రీమ్, నా ఫైనల్, నా కోరిక, నా యొక్క ఇంకా అదే నా ఫైనల్ స్టేజ్. నేను ఇంకా ఉన్నా లేకపోయినా నేను డీ చేసిన తర్వాతే నాకు ఏదైనా నాకేమైపోయినా పర్వాలేదు. నాకు ఫైనల్గా ఏంటంటే డీ చేయాలని నా డ్రీమ్ అనమాట. సో ఈ ఫీల్డ్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. నేనైతే మాత్రం నాన్న కష్టాలు పడ్డాను. తిండి లేక, అదే రూపాయి లేక, వాటర్ ప్యాకెట్ కొనుక్కోవడానికి కూడా లేని సమయంలో కూడా నేను హైదరాబాద్లో ఉండి ఇలా అక్కడ పెళ్లి చేసిన దగ్గర పడుకోవడం, అలా క్లాస్కి వెళ్ళడం, వాళ్ళు వెనక్కి చేస్తే నేను కూడా వెనక్కి చేయడం జరిగింది. చాలా అంటే చాలా అనుభవించాను. నా దగ్గర డబ్బులు లేకపోయిన
లేకపోయేటప్పుడు నేను ప్లాట్ఫామ్ దగ్గర పడుకొని అక్కడ ఏమైతే ఉంటుందో అదే ఫుడ్తో సరిపెట్టుకొని నేను క్లాస్కి వెళ్ళి వాళ్ళు వెనక్కి చేస్తూ వాళ్ళు ఏమైతే చెప్తారో విని అక్కడికక్కడ మూమెంట్ని గ్యాదర్ చేసుకొని నేనైతే అప్పటికప్పుడే వెంటనే మూమెంట్ క్యాచ్ చేయడం జరుగుతూ అలా అలా నేను కొంచెం కొంచెం పైకి వచ్చిన వాడిని. నా దగ్గర ఏం లేదు, నేను చాలా కటిక ఈ కుటుంబం నుంచి పైకి వచ్చిన వాడిని. నేను ఇంకా మంచి స్థాయిలో ఉండాలి అని నా డ్రీమ్, నా కోరిక. ఎప్పుడు కూడా నా కోరికని నేను నెగ్లెక్ట్ చేసి నేను ఉండలేదు. చాలా డబ్బులు ఖర్చు పెట్టాను, చాలా అంటే చాలా ఈ ఫీల్డ్లో. అండ్ ఈ ఫీల్డ్లో ఎదుగుతుంటే తొక్కేవాళ్ళు, ఈడేంటి ఇలా అనేవాళ్ళు, నేను చాలా మాటలు పడ్డానండి. మాదొక పల్లెటూరు అనమాట. ఇక్కడ మాది రణస్థలం మండలం, శ్రీకాకుళం జిల్లా. నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అయితే మాత్రం మా విలేజ్ నుంచి చాలా మాటలు అన్నారు. ఏంటో అందరికీ నేనేంటో ప్రూవ్ చేసి ఒక రోజు అనేది వస్తుంది. ఆ రోజు గురించే నేను ఎంత కష్టపడుతున్నానో నా కష్టానికి ఫలితం దక్కుతుంది, దక్కాలని కూడా ఆ దేవుడికి నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మాస్టర్స్ ఉన్నారు. ఆ మాస్టర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ నాకు ఇంకా పెద్దవాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను పుట్టింది ఒక మారుమూల గ్రామంలో. నాది ఇక్కడనే రణస్థలం శ్రీకాకుళం జిల్లా. ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ ఎంజే డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి పిల్లలందరూ సాయంత్రం టైంలో వస్తూ ఉంటారు. ఇక్కడ నా దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి చాలామంది వస్తూ ఉంటారు అనమాట. పిల్లలు, పెద్దవాళ్ళు అండ్ ఇంకా పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ డ్యాన్స్ నేర్చుకుని ఇక్కడ మంచిగా ఉంటుందని చెప్పేసి పిల్లలు అండ్ పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. సో నాకు ఇంకా పిల్లలకి డ్యాన్స్ నేర్పించడం ఉంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ఎందుకంటే నేను డాన్స్ ఫస్ట్ నుంచి నేర్చుకోలేదు. నా అంతటా నేనే నా ఓన్ టాలెంట్తో ఇలా చేయాలి, ఇలా చెందాలని చెప్పేసి నాకు ఫస్ట్ నుంచి ఉండేదే. సో నేను అలా ఎవరి దగ్గర డ్యాన్స్ నేర్చుకోకుండా వీళ్ళని చూస్తుంటే నాకు ఇప్పుడు కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకు అంటే నేను ఇలా డ్యాన్స్ నేర్చుకోకుండానే ఇలా నేను ఎంత నేర్చుకున్నానా అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఒక్కొక్క స్టెప్ చెప్తూ ఉంటే పిల్లలకి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అంటే అప్పుడు మనం ఇప్పుడు డ్యాన్స్ నేర్చుకోకపోయినా ఓన్గా డ్యాన్స్ నేర్చుకొని పిల్లల్ని ఇలా రెడీ చేయగలుగుతున్నానంటే అది నా ఒక ఓన్ టాలెంట్ అండి. సో నేను దానికైతే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్క అమ్మాయి, అబ్బాయి, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు అని అంటే అది నాలో ఉన్న టాలెంట్ అదంతా ఇప్పటికీ బయట తీస్తుంది అని చెప్పేసి నేను అనుకొని నాలో నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటాను అనమాట. సాయంత్రం 4:30 నుంచి 5:30 క్లాసెస్ ఉంటాయి. ఒక బ్యాచ్ కిడ్స్ అనమాట. 5:30 to 6:30 వాళ్ళకంటే పెద్దోళ్ళు అనమాట. అక్కడి నుంచి 2 బ్యాచెస్ ఉంటాయి. తర్వాత జుంబా క్లాస్ ఉంటుంది. బాడీ ఫిట్నెస్ అనేది ఉంటుంది. మనకి రిలాక్సేషన్, మనకి ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మంచిగా ఉండాలంటే మైండ్ స్ట్రెస్ ఇదంతా లెవెల్ తగ్గిస్తుంది. ఇక్కడ జుంబా క్లాస్ కూడా జరుగుతుంది అనమాట. సో నాకు అలా ఇక్కడ క్లాస్ పెట్టిన తర్వాత జుంబా అండ్ క్లాసికల్ కూడా అవుతుంది. అండ్ వెస్టర్న్ డ్యాన్స్, ఫోక్, హిప్ హాప్ అన్ని స్టైల్స్ ఉన్నాయి ఇక్కడ ఎంజే డ్యాన్స్ స్టూడియోలో. ఇంకా నేర్పించాలని చెప్పేసి నా తపన. ఇంకా పిల్లల్ని రెడీ చేయాలని నా ఆలోచన అనమాట. ఇంకా మీరు సహకరిస్తారని అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ ఇంకా ఉంటే నేను ఎంతో పైకి వెళ్ళి ఇంకా మంచిగా సాధిస్తాను అని నేను అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఎంజే డ్యాన్స్ స్టూడియో అడ్రస్ రణస్థలం కొత్త పోలీస్ స్టేషన్ దగ్గర, కింద బ్యాటరీ షాప్ ఉంటుంది, పైన DCG బ్యాంక్ ఉంటుంది, గ్రామీణ బ్యాంక్, వైట్ బిల్డింగ్, 3rd ఫ్లోర్ అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ ID MJ Sanjay D అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నో ప్రాబ్లం, వచ్చి జాయిన్ అవ్వండి. సమ్మర్కి కూల్గా ఉంటాయి క్లాసెస్, నో ప్రాబ్లం.
మీకు ఫీజు అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇదంతా ఇక్కడ నాకు 2 అసిస్టెంట్స్ ఉంటారనమాట. అసిస్టెంట్స్ కూడా మిమ్మల్ని మంచిగా ట్రైన్ చేస్తారు, నో ప్రాబ్లం. ఫస్ట్ క్లాస్ ఎలా జరిగింది అంటే వార్మప్స్ ఉంటాయి. వార్మప్స్ తర్వాత మెల్లగా బేసిక్ స్టెప్స్ ఉంటాయి. బేసిక్ స్టెప్ నుంచి సాంగ్ తీసుకుంటారు. ఆ సాంగ్ బేసిక్ స్టెప్స్ ఏంటనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఆ తర్వాతనే సాంగ్ ఇది అని చెప్పేసి ఓవరాల్గా అప్పుడు పిల్లల మైండ్కి ఎక్కిస్తారండి. సో మీకు ఏం కంగారొద్దు, ఇక్కడ వచ్చి డాన్స్ నేర్చుకొని మీరు ఇంకా మంచి ఇంకా మీ బ్రెయిన్ అనేది ఇంకా షార్ప్గా తయారవుతుంది. మా ఎంజే డ్యాన్స్ స్టూడియోలో నాకు 2 అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా బాగా షార్ప్ చేస్తారు. మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఇంకా ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇక్కడ వచ్చిన తర్వాత మైండ్ స్ట్రెస్ అనేది కొంచెం మొత్తం పోతుంది, కూల్ అవుతుంది ఇక్కడ ఎంజే డ్యాన్స్ స్టూడియోలో. సో అందరికీ థ్యాంక్ యూ. నేను సైలెన్స్గా డీలు చేశాను, నాకు ఎందుకంటే ఇంట్రెస్ట్ బాగా చాలా అంటే చాలా ఇష్టం ఇచ్చిన ఒక డీ అంటే. సో నేను సైడ్ డాన్సర్గా కన్నా మాస్టర్ దగ్గర అండ్ తేజస్విని దగ్గర ఇంకా తనుశ్రీ తన్వి చాలా మంది దగ్గర సైడ్ డాన్సర్గా చేయడం జరిగింది. అండ్ నేను అక్కడ చేయడం నేను ఇంకా వర్క్ ఏంటి అనేది తెలుసుకున్నాను, చాలా అంటే చాలా తెలుసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్ అంటే ఇలా ఉంటుంది, డ్యాన్స్ అంటే ఇది అని చెప్పి నాకు ఇంకా అక్కడ ఫైనల్గా అర్థమైంది ఏంటంటే డ్యాన్స్ అంటే ఇది, హార్డ్ వర్క్ అంటే ఇది అని చెప్పేసి అక్కడ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, 1 by 1 చేయాలి, ఎలా చేయాలి, సాంగ్ ఎలా ప్రోగ్రామ్స్ చేయాలి అని చెప్పి అర్థమైంది. సో నాకు ఇంకా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాకు అవకాశాలు ఇస్తారని నేను ఇంకా నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు.